అయోధ్యలో రామ మందిర నిర్మాణం, అయోధ్యలో రాముడు పుట్టాడు అనడానికి సుప్రీంకోర్టు తీర్పు వన్ ఆఫ్ ద విట్నెస్. ఈనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సుదీర్ఘ వాదనలు, 100 సంవత్సరాలకు పైబడి జరిగినటువంటి వాదనల ఫలితం ఇక్కడ జడ్జిమెంట్ వచ్చినటువంటి భక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళైనా సరే రాముడి జన్మస్థలం ఏది అంటే అయోధ్య అంటారు. అబ్బెబ్బే అది కాదు, నేపాల్లోనే పుట్టాడు, ఆ విషయాన్ని ప్రపంచానికి చెప్దాం అని కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ ఓలి నేపాల్ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. అక్కడ హిందువులు ఇప్పుడు పోలరైజ్ అవుతున్నారు, హిందూ రాజ్యం కావాలంటున్నారు. ఇదివరకు ఉన్నటువంటి హిందూ రాజ్యం అన్నటువంటి పేరును తీసేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళని సంతృప్తిపరచడం కోసం సీత ఇక్కడే పుట్టింది, ఎస్ జనకపురి. అట్లాగే రాముడు, విశ్వామిత్రుడు, శివుడు కూడా ఇక్కడే పుట్టారు. ఇలాంటి ఒక ప్రచారాన్ని తీసుకొచ్చి హిందువుల అక్కడ ఉన్నటువంటి హిందువులని ఓట్ల కోసమా లేదా భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మధ్య విభజన కోసమా ఒక కొత్త గేమ్ స్టార్ట్ చేశాడు నేపాల్ ప్రధానమంత్రి ఓలి. ఈ సందర్భంలో అసలు రాముడికి సంబంధించి శివుడికి, రాముడికి, అట్లాగే విశ్వామిత్రుడు ఈ ఎక్కడ పుట్టారు అన్నటువంటి ఆయన స్టేట్మెంట్లు, ఆయన ఏమంటున్నారు, రాముడికి సంబంధించినటువంటి పుస్తకాలు చదివి నేను చెప్పానంటున్నారు. ఈ విషయం మీదన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ప్రవచనకారులు సామ్వేదం షణ్ముఖ శర్మ గారిని నేను అభ్యర్థించాను. ప్రజలు, ఎందుకంటే హిందువులు భక్తులు సహజంగా ఒక అయోమయాన్ని సృష్టించాలనుకునేటటువంటి శక్తులు ఉన్నప్పుడు వాస్తవం వాళ్ళకి తెలియజేస్తే బాగుంటుందని వారు మన సబ్స్క్రైబర్ల కోసం, మన వీడియోస్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళ కోసం ఆ అంశం మీదన చక్కటి వివరణ ఇచ్చారు, బాధ్యతాయుతమైనటువంటి వివరణ ఇచ్చారు. అందులో ప్రధానమైనటువంటి అంశం రాముడు అయోధ్య అన్నటువంటిది అన్ని రకాలైనటువంటి పుస్తకాలు చెప్పబడేటటువంటిది, సీతమ్మ జనకపురి అన్నటువంటిది కూడా చెప్పబడేటటువంటిదే, అది నేపాల్లోనే అన్నటువంటిది. అట్లాగే శివుడికి పుట్టుకేంటి, ఆయన ఒక ఊరిలో పుట్టేదేంటి, అక్కడ పశుపతినాథి ఆలయం ఉంటుంది, మనకు కాశీ ఉంటుంది, ఆవిర్భవిస్తారు అక్కడ. అట్లాగా ఉంటుంది తప్పించి శివుడు సర్వాంతర్యామి, విష్ణువు సర్వాంతర్యామి, అట్లాగా దేవుళ్ళకి సంబంధించినటువంటి త్రిమూర్తుల్ని అట్లాగే ఎక్కడ పుట్టారు ఇట్లా ఉండదు. రాముడు వచ్చేటప్పటికి అవతార పురుషుడు, అంటే విష్ణువు యొక్క అవతారం భూమి మీద అవతరించింది కాబట్టి అయోధ్య అన్నటువంటిది, అంటే ఇక్కడ కారణ జన్ముడై ఈ అవతారంలో ఇక్కడ ఆయన జన్మించారు కాబట్టి రాముడు జన్మించారంటున్నాం, విష్ణువు జన్మది ఇక్కడ అన్నటువంటి చెప్తూ, అదే సందర్భంలో విశ్వామిత్రుడు ఎక్కడ పుట్టారు అన్నటువంటి దాని మీదన ఆ వర్ణనల్ని ఆధారంగా చూస్తే నేపాల్ వర్తించదు అన్నటువంటి వివరాలని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి వారు ఏం మాట్లాడారో విందాం. నేపాల్ ప్రధాని ఈ మధ్య రాముడు, సీత, విశ్వామిత్రుడు, శివుడు వీళ్ళందరూ నేపాల్లో పుట్టారు అని ఒక మాటని, పైగా అది ప్రచారం చేయాలి అని ఉద్దేశంతో మాట్లాడారు ఆయన. ఈ విశేషం చూస్తూ ఉంటే వాళ్ళకి నేపాల్లో హిందుత్వం అనేటువంటిది ప్రధానమనే విషయం స్పష్టమవుతుంది. ఆ హిందుత్వం ఐడెంటిటీ నేపాల్కు ఉన్నది, అలా ఉండడం వల్ల నేపాల్ ప్రజల ఆదరణ ఉంటుంది అని ప్రధాని భావించినట్లున్నారు. అయితే ఈ మాటలు కొంచెం వివాదాన్ని లేపినట్లుగా కనబడుతున్న మాట వాస్తవమే. కానీ రామచంద్రమూర్తి నేపాల్లో పుట్టాడు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రామచంద్రమూర్తి భారతదేశంలో అయోధ్యలో జన్మించాడనేది రామాయణంతో సహా అన్ని పురాణాలు చెప్తున్న అంశమే. ఇక శివుడు నేపాల్లో పుట్టాడు, ఈ మాట కూడా కొంచెం హాస్యాస్పదంగా ఉంది. శివుడు ఒక వ్యక్తి కాదు పుట్టడానికి, రామచంద్రమూర్తి అంటే అవతరించాడు, అవతారం అయోధ్యలో జరిగింది. విష్ణువు ఒక ఊర్లో పుట్టలేదు, ఆయన సర్వ బ్రహ్మాండ వ్యాపకుడు, వైకుంఠంలో ఉంటాడు. అలాగే శివుడు కూడా సర్వ విశ్వవ్యాపకుడైన పరమేశ్వరుడు, ఆయన ఇక్కడ పుట్టడం అనేది లేదు. అయితే క్షేత్రం ఎందు వెలయడం అనేది ఉంటుంది. అలాగా భారతదేశంలో కాశీ లాంటి మహాక్షేత్రాలు, శ్రీశైలం, రామేశ్వరం వరకు శివక్షేత్రాలన్నీ శివుడు అక్కడ వెలసి తనను తాను వ్యక్తపరుచుకున్న చోట్లే. అలాగే నేపాల్ కూడా పశుపతినాథ్ పేరుతో శివుడు ఉన్నాడు. అలాగా శివుడు అక్కడ ఒక మహాలింగంగా ఆవిర్భవించబడుతున్నాడే గాని శివుడు అక్కడ పుట్టాడు అని చెప్పడానికి లేదు. శివుడికి పుట్టుకే లేదు, ఆయన జన్మ మరణ ఇత్యాది లేనటువంటి పరమాత్మగా చెప్పబడుతున్నాడు. అలాగే నారాయణుడు, శివుడు వీరందరికీ ఎక్కడ పుట్టుకలు ఉండవు. ఇక విశ్వామిత్రుడు వారి పుట్టుక ఆయన హిమోత్పర్వత ప్రాంతాల్లోని కలిగినటువంటి వాడే, కానీ ఇక్కడ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే కుషిక నది ఇత్యాదులు మనం పరిశీలించినప్పుడు నేపాల్ అనడానికి ఆధారమేం కనబడదు. అయితే నేపాల్లో సీతమ్మ అక్కడ జన్మించింది అనడానికి కొంత ఆధారం ఉంది. జనకపుర మొదలైనవి ఇప్పటికీ ప్రసిద్ధిగా ఉన్నాయి. అంతేకాదు
నేపాల్కి భారతదేశానికి సంస్కృతి పరంగా మాత్రం అవిభాజ్యమైన అనుబంధం ఉంది. రాజకీయ పరంగా, పాలనా పరంగా రెండు దేశాలు వేరువేరు కావచ్చు కానీ సంస్కృతి పరంగా, చరిత్ర పరంగా నేపాల్ భరతవర్షే భరతఖండే అని చెప్పబడుతున్న భూఖండంలో ఒక భాగమే. అందుకే ఇక్కడి నుంచి ఎవరైనా నేపాల్కు వెళ్ళి పూర్తి చేసుకున్న సంకల్పంలో భరతవర్షే భరతఖండే అని చెప్పుకోవాలి. ఇది మన సంప్రదాయబద్ధంగా సంస్కృతి పరంగా వస్తున్నటువంటి లెక్క. అందుకే నేపాల్ ఎప్పుడూ భారతదేశంలో అంతర్భాగమే, అంతేకాదు భారతీయ సంస్కృతిలో అంతర్భాగమే. అయితే మునిపే చెప్పినట్లు పాలనాపరంగా మనం నేపాల్ దేశం అనుకుంటున్నాం. ఆ మాటకొస్తే మన అవిభాజ్య భారతదేశం అంతా అఖండ భారతంగా, స్వతంత్ర భారతంగా మారే సందర్భంలో అనేక రకాల సంస్థానాలు భారతదేశాన్ని విలీనం చేశారు. అప్పుడు కూడా విడివిడి దేశాలుగా ఉన్న అన్ని కూడా భరతవర్షే భరతఖండే అనే భావంతో ఉన్నాయి. అలాగే మనకి కశ్మీరం మొదలైనవన్నీ కూడా అలాగే లీనమయ్యాయి. సిక్కిం మొదలైన ప్రాంతాలన్నీ కూడా ఆ విధంగా లీనమయ్యాయి. అవన్నీ వేరువేరు దేశాలు అనడానికి లేదు కదా, అవి భరతవర్షంలో ఒక భాగం కనుక తర్వాత భారతదేశ నిర్మాణంలో అవన్నీ కూడా ఏకమయ్యాయి. అయితే అప్పుడు నేపాల్ కూడా ఆ విధంగా ఏకం కావాల్సింది కానీ అప్పట్లో రాజకీయ కారణాల వల్ల జరగలేదు. జరగకపోయినప్పటికీ కూడా సంస్కృతి పరంగా అలాగే ప్రాంతీయత పరంగా కూడా రెంటికి దగ్గరతనం ఉంది కనుకనే నేపాల్ ఎవరు పరదేశంగా పెద్ద భావించరు. ఇప్పటికీ భారతదేశంలో ఎందరో నేపాల్ వెళ్తారు, అక్కడ పశుపతినాథుని దర్శిస్తారు, లేదా ముక్తినాథులు విష్ణువుని దర్శిస్తారు, గండకీ నదిని చూస్తారు. ఇలాంటివెన్నో జరుగుతూనే ఉన్నాయి కదా. కనుకనే ఇక్కడ ఉన్న హిందువులకు కానీ అక్కడున్న హిందువులకు కానీ వేరు అనే భావం లేదు. మతపరంగా, సంస్కృతి పరంగా అంతా ఒక్కటే, ఇది తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం అనేది కేవలం ఏవైనా విదేశీ శక్తుల ప్రేరణతో మాట్లాడుతున్నాడా, లేదా హిందుత్వాభిమానంతో ఉన్నటువంటి వారి మనసు చోరగుణాలను ఇలా ప్రయత్నిస్తున్నారా గాని ఇలాంటి ఆధారరహితమైన మాట్లాడడానికి లేదు. పైగా పురాణాలు పరిశీలించకుండానే మా పురాణాలు చెప్పబడుతున్నాయని చెప్పిన మాటని పండితులైన వారు హర్షించరు, ఊరుకోరు కూడా. వారు ప్రమాణాలు చూపించగలరు. అందుకే రామచంద్రమూర్తి భారతదేశంలో అయోధ్యలో జన్మించాడు. సీతమ్మ నేపాల్లో పుట్టినప్పటికీ కూడా భారతదేశం ఆడపడుచు, అందులో సందేహం లేదు. అంటే భారతదేశపు కోడలు అని చెప్పుకోవాలి. భరతవర్షే భరతఖండే అన్నారు కనుక భారతదేశం ఆడపడుచు అన్నా తప్పేమీ లేదు. కనుకనే అమ్మవారు నేపాల్లో పుట్టి అయోధ్యకు వచ్చి అయోధ్య ఇంటి కోడలిగా భారతదేశాన్ని అనుగ్రహిస్తున్నారు భావిస్తాం. సీతమ్మ జన్మించిన జనక మహారాజు యొక్క భూమిగా దాన్ని గౌరవిస్తాం మనకి. అప్పుడు రామచంద్రమూర్తి కూడా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాడు, దశరథుడు కూడా వచ్చాడు. అంటే అప్పుడు ఎల్లలు ఈ విధంగా ఉండేవి కావు, ఇది తెలుసుకోవాల్సింది. అయితే నేపాల్లో హిందుత్వం రాజ్యపాలన కొద్ది సంవత్సరాల వరకు కొనసాగింది. అందుకే అక్కడ ఉన్నటువంటి ప్రజా బాహుళ్యంలో ఉన్నటువంటి హిందుత్వ భావాన్ని ఎవరు తీసివేయలేరు. ఆ ఉన్నంతకాలం దేశం క్షేమంగా ఉండగలదు కూడా. ఎందుకంటే ఎప్పుడైతే సెక్యులర్ అనే మాట వచ్చిందో అప్పుడు దేశంలో అనేక రకాల చీలికలకు అవకాశం ఉంటుంది, అనేక్యతకు అవకాశం ఉంటుంది. అందుకే అలాంటివి అవాంఛనీయ పరిణామాలను వాంఛించేటువంటి విదేశీ శక్తులు నేపాల్లో ఒక విధంగా ఒక క్రీడ చేస్తున్నాయని మనకు తెలుస్తూనే ఉన్నది. అలాంటివి సాగనివ్వకుండా ఆ నేపాల్ భారతవర్షంలో అంతర్భాగమే సంస్కృతి పరంగా అని తెలుసుకుంటూ దేశపరంగా ఏ దేశ గౌరవం దానికి ఉండాలి. కనుక భారతదేశంలో నేపాల్ మైత్రీభావం కొనసాగాలి. ఆ విధంగా భారత ప్రభుత్వం వారు అటు ప్రభుత్వం వారు కూడా ముందుకు రావాలి. లేకపోతే భారతదేశానికి శత్రువు అయినటువంటి దేశాలు నేపాల్ని కబళించి అక్కడున్న సంస్కృతిని దెబ్బతీసే ప్రమాదం ఉన్నది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఈ మాటలను మనం సరిగ్గా అర్థం చేసుకుని రాముడిని వాళ్ళు వదులుకోలేకపోతున్నారని తెలియాలి. ఈ మాటల్లో అయోధ్యలో పుట్టిన రాముడు కూడా మావాడు అని చెప్పుకోవడంలో వాళ్ళు రాముడిని వదులుకోలేకపోతున్నారని స్పష్టమవుతుంది. కనుక రాముడు అందరివాడు, వాళ్ళవాడు కూడా. దీన్ని బట్టి వాళ్ళు హైందవం తమది అని చెప్పుకొని ఒక ప్రకటన జరుగుతుంది. ఆ విధంగా దీన్ని మనం పరిశీలిద్దామే తప్ప వాళ్ళు చెప్పిన మాటలకి పౌరాణిక ఆధారాలు ఇవి లేవు అన్నది మాత్రం స్పష్టం. నేపాల్ కూడాను వర్ధిల్లాలను కోరుకుంటూ భారతదేశంతో మిత్రత్వం ఉంటేనే అది అన్ని విధాల అభ్యుదయాన్ని సాధించగలదు అనేటువంటి పూర్వ ఉదాహరణలతో సహా తెలుసుకుంటున్నాం కనుక దాని అభ్యుదయాన్ని మనం కోరుకుందాం, సత్యాన్ని తెలుసుకుందాం.